ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. దివాళీకి రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాడికల్ క్యారెక్టర్ అంటూ అత్యంత హైప్ తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగొండ నటించిన తెలుసు కదా మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. ముందుగా టీజర్తో సాఫ్ట్ మూవీగా ప్రమోట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత వచ్చిన 2 చాట్ బస్టర్ సాంగ్స్తో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది. ఇద్దరు హీరోయిన్స్తో హీరోని వాళ్ళ కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తూ ఒక లేడీ డైరెక్టర్ నీరజ కోన ఎలా చూపించుంటారు అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. కథ విషయానికి వస్తే ఒక నార్మల్ పాయింట్ లాగే ఉంటుంది, కానీ ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న రిలేషన్షిప్ మరియు పిల్లల గురించి పడే తాపత్రయాన్ని మెయిన్ ప్లాట్ గా తీసుకున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా సిద్ధు జొన్నలగొండ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. వరుణ్ లాగా క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్, స్టైలింగ్ గానీ చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించారు. శ్రీనిధి శెట్టి మరియు రాశి ఖన్నా ఓన్లీ గ్లామరే కాకుండా మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతూ ఉంటుంది. కొన్ని సీన్స్ వావ్ అనిపిస్తాయి, కొన్ని చోట్ల కొంచెం లాగ్ అనిపిస్తుంది. డైరెక్టర్ నీరజ కోన డైలాగ్స్ గానీ టేకింగ్ కానీ కొన్ని చోట్ల బాగుంది. ఓవరాల్ గా నీట్ గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పొచ్చు. వైవా హర్ష కామెడీ చాలా బాగా పండింది. సిద్ధుతో ఉన్న ప్రతి సీన్ అద్దరగొట్టేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే తమన్ ఆ 2 సాంగ్స్ తప్ప మిగతా అన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు అన్నట్టుగానే అనిపించింది. బీజిఎం కూడా అంతగా ఏం లేదు. ఒకటే బీజిఎం అన్ని చోట్ల యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి, కానీ ఎక్కువ లొకేషన్స్ ఉండకపోవడం, ఒకే చోట సినిమా అంతా తిరగడం లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ అందరినీ కన్విన్స్ చేయడానికి తనకి కన్వీనియంట్ గా మాట్లాడడం జరుగుతుంది. అది అందరికీ ఎక్కకపోవచ్చు, కానీ ప్రెసెంట్ జనరేషన్ మాత్రం బాగానే కనెక్ట్ అవుతారు. కొన్ని చోట్ల ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అంటూ యూజ్ చేసిన డైలాగ్స్ మరీ రిపీటెడ్ గా అనిపించాయి. ఓవరాల్ గా తెలుసు కదా చిత్రం ఒక ఓటీటీ ఫిల్మ్ అనే భావన కలిగిస్తుంది. క్లైమాక్స్ అయితే ఏదో ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికి పెట్టినట్టు ఉంటుంది, కానీ హీరో అప్పటిదాకా మాట్లాడిన పాయింట్స్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వదు. అంతగా బోర్ కొట్టదు, అలానే బాగా ఎగ్జైట్ చేసేలాగా ఉండదు. గివ్ ఇట్ ఎ ట్రై. సైనింగ్ ఆఫ్ మీ ఇందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెళ్లి చేసుకుందాం.